బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే ఇది జరిగి ఏదో బాగుపడతాం అనుకుంటే ఇంకాస్త ఉన్న సొమ్మంతా పెట్టడము, తరాలు 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 గడిచినా అది అక్కడ నడుస్తూనే ఉండటము, ఇదే ఇప్పుడు ఎక్కువగా. ఇప్పుడు ఈ సఫర్ అయ్యే వాళ్ళు ఉమ్, ఒకటి ఆలోచించుకోవాలి మేడం, ఈ కోర్ట్ కేసు నాకు వర్తా కాదా? ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అదే ఆలోచించుకోవాలి, ఈ కోర్ట్ కేసు నాకు వర్తా కాదా? నేను రివెంజ్ మీద వెళ్తున్నానా, ఉమ్, ఏదైనా పగ తీసుకోవడానికి వెళ్తున్నానా? నేను దాంట్లో అసలు ఎవరికి లాస్ అవుతుంది మేడం? ఎవరైతే డ్రాగ్ చేస్తున్నారో మ్యాటర్ వాళ్ళు 15 సంవత్సరాలు కోర్టుకి తిరగాలి, తిరగాల్సిందే. డబ్బులు పెట్టాలి. అవును. అండ్ కోర్టుకి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తే కోర్టులో మొత్తం కంపల్సరీగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉమ్, పోలీస్ స్టేషన్లో, కోర్టులో. ఆ, అక్కడ కోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు మాత్రము మ్యాక్సిమంగా పర్సన్స్ పడుకోవడం కూడా నిద్ర కూడా రాదు, ఉమ్, అంతగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఆర్ కోర్టులో. ఓకే. ఇవి ప్రతి ఒక్క లిటిగెంట్స్ ఎవరైతే కోర్టులలో కేసులు పెట్టుకుంటున్నారో ఉమ్. వాళ్ళు ఈ విషయం ఆలోచించాలి, ఇది నాకు రియల్గా వర్తా. అంటే ఇదంతా ఒక రకంగా నేర ప్రవృత్తికి సంబంధించిన ప్రదేశము, అలాంటివి చర్చించటము, వాటి వల్ల అంత నెగిటివ్ గా తయారైందని వచ్చా సార్? అక్కడ మొత్తం అంతా డిస్టర్బ్డ్ పర్సన్సే వస్తారు మేడం. ఎవ్వరు మ్మ్. పీస్ ఆఫ్ మైండ్తో అక్కడ వచ్చి పీస్ ఆఫ్ మైండ్గా ఉన్నాను కాదు, కంప్లీట్గా డిస్టర్బ్డ్ పర్సన్సే. ఇందాక చెప్పినట్టుగా పాస్ట్ అండ్ ఫ్యూచర్లోనే బతికేవాళ్ళు. జడ్జి ఏ జడ్జిమెంట్ ఇస్తుందో, నాదేమవుతుందో, నాకు ఈరోజు కేసు అవుతుందో లేదో, ఇవాళ జడ్జి వస్తుందో లేదో, అన్ని టెన్షన్స్ తోటే. జడ్జి కూడా ఆమె కర్మను బట్టి ఆమె అక్కడ ఏమి ఇస్తుందో, ఏమి ఇస్తుందో అని చెప్పి నిజంగా అది కూడా ఇది తెలియదు. వినిస్తారో లేదో తెలీదు. అంతే. సో దాని గురించి అని చెప్పి అక్కడ కంప్లీట్గా మ్యాక్సిమంగా డిస్టర్బ్డ్ పర్సన్స్, డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంటే ఉంటుంది కోర్టులో. ఉమ్, అంటే నెగటివ్ ఎనర్జీ విల్ బి వెరీ హై. అంటే నేను చెప్తున్నానని కాదు, మనకి ఈ మధ్యకాలంలో దానికి ఏమంటాం మేడం, అది దయ్యాలను భూతాలను పెట్టి చూస్తారు చూడండి, మీటర్, ఆ మీటర్ తీసుకెళ్ళి చూస్తే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఫుల్గా కనిపిస్తుంది. సరిపోదేమో మీటర్ కూడా మరి. సరిపోదేమో మీటర్ అక్కడ. ఆ, సో పోలీస్ స్టేషన్లో కానీ మనకు ఈ కోర్టులలో కానీ ఉమ్, అది ఈ నెగటివ్ ఎనర్జీకి ఆపోజిట్గా చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్ళి చూసారనుకోండి, అవును. ఆటోమేటిక్గా మీకు పీస్ ఆఫ్ పవర్ మైండ్ అనేది అర్థమైపోతుంది. తెలిసిపోతుంది, వైబ్స్. అవునవును. అవును. అంతెందుకు మేడం, ఇంకా కొద్దిగా డీప్గా జనరల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఉమ్, ఒక పర్సన్ని మనం చూడగానే కొన్నిసార్లు అబ్బా అని చెప్పి రిఫ్లెక్ట్ అయిపోతాం మనం. Correct. దట్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ ఎనర్జీ. నెగిటివ్. ఉమ్, ఎవరైతే ఈ లిటిగెంట్స్, మళ్ళీ నేను కోర్టు కేసుల గురించి చెప్తే, మన లిటిగెంట్స్ ఎవరైతే ఈ నెగటివ్ భావంతో మనకు కోర్టు కేసులు నడిపించుకుంటున్నారు ఓన్లీ రివెంజ్ తోటి, ఉమ్, ఉమ్, చాలామంది దానికి ఏమంటాం మేడం, ఎగోయిజంకి వెళ్తారు, లేకపోతే పగ, అవును. లేకపోతే ఏదో ఒకటి. కానీ అంత టైం వాళ్ళు అక్కడ పెట్టే బదులుగా వాళ్ళ జీవితం పైన పెట్టుకుంటే ఏదో సాధించగలుగుతారు. ఒక 10 to 15 ఇయర్స్ కోర్టు కేసులో కొట్లాడుకునే బదులుగా అవును. మనకు జస్ట్ ఆ 15 ఇయర్స్ ఏదో వాళ్ళ డెవలప్మెంట్ గురించి పెట్టుకున్నా కానీ నడుస్తుంటుంది. అంతే. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో మాత్రం మ్యాక్సిమంగా 15 ఇయర్స్ టు 20 ఇయర్స్ కావడం గ్యారంటీ. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు మీరు కంప్లీట్గా అంటే స్పిరిచువల్ పర్సన్గా ఈ రకంగా చేంజ్ అవ్వడానికి ముందర కూడా మీరు ఈ వృత్తిలో ఉన్నారా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు హిమాలయాస్కి వెళ్ళడము, గురువు దగ్గర మీరు ఆ ఉపదేశం తీసుకోవడము, దానికన్నా బిఫోర్ కూడా మీరు లాయర్గా ఉన్నారా? దానికంటే బిఫోర్ కూడా ఇప్పుడు ముందరకి తర్వాతకి మీరు ఆ డీల్ చేసే కేసెస్లో కానివ్వండి, దాంట్లో మీకు ఏమన్నా మీలో మీకే చేంజెస్ చాలా కనిపించినాయా సార్? చేంజెస్. ఏంటి ఆ చేంజెస్? ఆ చేంజెస్ ఏంటిదని అంటే, మన చేంజెస్ మనకి ఎక్కువగా తెలియవు కానీ అప్పుడు ఆ రకంగా ఉన్నప్పుడు నా క్లయింట్ మళ్ళీ ఈ రకంగా అయినప్పుడు వచ్చాడనమాట. హీ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. అప్పుడు నాకు కేసు ఇవ్వలేదు అతను. ఎందుకనంటే అట్ దట్ మూమెంట్ ఐ వాజ్ సో అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్ అనమాట. అసలు మీ అగ్రెసివ్నెస్ని చూస్తే నాకు భయం వేసిందండి అప్పుడు. అందుకని చెప్పి నేను మీ దగ్గరికి రాలేదన్నాడు. సో మనిషి మనకు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికలో వెళ్ళిపోతాడో దెర్ విల్ బి ఎ పీస్ ఆఫ్ మైండ్, అండ్ మాటల్లో కూడా ఒక ప్రశాంతత అనేది వస్తుంది. లేకపోతే అగ్రెసివ్నెస్లో తొందరగా మాట్లాడడం, లేకపోతే కోపంలో మాట్లాడడము, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంటుంది మనిషి లోపల. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వాట్ ఐ ఫౌండ్. అండ్ మనశ్శాంతి గురించి అని అనుకుంటే మాత్రము నా దగ్గరకు వచ్చేది చాలా రేర్ క్లయింట్స్. ఎందుకు అని అంటే క్లయింట్స్కి మామూలుగా పిలుచుకున్నాం అనుకోండి మేడం, సో డైలీ ఒక 50-100 కాల్స్ వస్తాయి.
నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే నాకు ఈ డబ్బు వద్దు, ఇల్లు వద్దు, ఫుడ్ వద్దు, ఏమొద్దు. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది జీవితంలో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటిదని చెప్పేసి. అవును అవును కోట్లు పెట్టుకున్నా కానీ రాదు. రాదు. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద ఫామ్ అని చెప్పి పెడతా. దాంట్లో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయను నేను. హ్మ్. పాపం ఇప్పుడు నేను వస్తుంటే మన యాంకర్ కూడా భవానీ గారు ఎవరు మనం కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. సార్ మీకు కాల్ చేశానన్నారు. నేను ఏ కాల్ అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయను. ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫామ్, ఐఎమ్ అనేబుల్ టు టేక్ యువర్ కాల్. అందరికి అదే ఆప్షనా సార్? అందరికి అదే ఆప్షన్. రేపు అంటే నేను తెలిసిన చేసిన వాళ్ళు అదే ఆప్షన్. లేదు మేడం. అంటే సేవ్డ్ నంబర్స్ మాత్రం కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. తెలియని వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు. అన్నోన్ నెంబర్స్. వై షుడ్ ఐ వేస్ట్ మై పీస్ ఆఫ్ మైండ్? ఇప్పుడు రోజు 50 కాలంలో నేను పీస్ ఆఫ్ మైండ్ వేస్ట్ చేసుకోవాలి మేడం. కనీసం ఉన్న టైంలో దేవుడినైనా గుర్తు చేసుకోవచ్చు అవునవును. ఫ్రీ టైంలో. అవును. అందుకని చెప్పి ఇంతకీ ఫామ్ లో ఏముంటుంది సార్? ఏమున్నదండి, వాళ్ళ పేరు, ఆ, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, డిస్ప్యూట్ ఏంటి, ఫ్యామిలీ డిస్ప్యూటా, క్రిమినల్ డిస్ప్యూటా, లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూటా. మీరు అన్ని హ్యాండిల్ చేస్తారా సార్? ఎస్ మేడం, 3 Okay. ఏరియాస్ హ్యాండిల్ చేస్తాను. మ్మ్. దానిలో పాటు మీ కేస్ డీటెయిల్స్ ఏంటిది మ్మ్. అది రాయండి. అది కూడా కేస్ డీటెయిల్స్ కొద్దిగా డీటెయిల్గా రాయండి. మ్మ్. దీనిలో పాటు అన్నెసరీ కాల్స్ కట్ అయిపోతాయి. ఓకే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కట్ అయిపోతారు. ఆ దేవుడు ఎవరికి రాసి పెట్టాలంటే వాళ్ళు నా గురించి 2-3 డేస్ కూడా వెయిట్ చేస్తారు. మ్మ్. సో మ్యాక్సిమంగా మీరు నమ్ముతారో లేదో, నాకు ఒక నెలలో మ్యాక్సిమంగా వస్తే ఒక 4 నుంచి 5 అపాయింట్మెంట్సే తీసుకుంటాను. మ్మ్. అది కూడా వాళ్ళు 4-5 సార్లు ఫోన్ చేసి, సార్ కంపల్సరీగా మీతోటే మాట్లాడాలి సార్ అని అంటే, ఎస్ రాండి అంట. ఆ. అది ఇంకోటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టి వచ్చినందుకు మ్మ్. మ్మ్. దే విల్ బి వెరీ హ్యాపీ. నాకు కేసు అవసరం లేదు, కానీ సొల్యూషన్ ఏంటిదే, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాటజీ చెప్పి పంపిస్తాను. మ్మ్. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ మధ్యలో డైవోర్స్ చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మో మామూలుగానా? మామూలుగా కాదు మేడం, అసలు అమ్మాయిలు ఎట్లా తయారయ్యారంటే, ఇవాళ పెళ్ళి అయితే రేపే ఇంకొద్దు. ఇటువైపు అబ్బాయిలు అట్లనే తయారు, ఇటువైపు అమ్మాయిలు అట్లనే తయారు. ఎందుకు అని అంటే మన సుప్రీంకోర్టు మన అడల్టరీని తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఏమంటున్నారు, నా ఇష్టం వచ్చిన నేను ఉంటా, నా ఇష్టం వచ్చిన దట్ రెమెడీ ఈస్ డిఫరెంట్. కానీ అమ్మాయిలు ఏంటిదంటే హస్బెండ్ ఇలా చేసినప్పుడు ఒక రివెంజ్ కిందికి మారిపోతున్నారు. మా హస్బెండ్ నేను ఉండగానే ఇంకొకరితో దిగుతున్నాడు, మ్మ్. ఆన్ని మాత్రం వదలొద్దు సార్, రోడ్ మీదకి తీసుకురావాలి మనం. ఇదే మాట, ఆ నెట్టి పర్సులలో వదలొద్దు సార్, ఆ. వాడిని రోడ్ మీదకి తీసుకురావాలి. తప్పంటారా సార్ అట్లా ఆలోచించడం? దట్ ఈస్ నథింగ్ బట్ రివెంజ్ అండి. ఆ రివెంజ్కి అగ్గి కావాలంటే మీరు ఫస్ట్ కాలిపోతేనే కానీ అగ్గి ఉంటుంది కదా, ఆ రివెంజ్లో మీరు కూడా కాలిపోతుంటారు. మ్మ్. మ్మ్. వాడు బాగానే బతుకుతుంటాడు. మ్మ్. అంటే ఆ, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా సార్. అంటే నేను రివెంజ్ తీర్చుకుంటేనే ఇప్పుడు వాడు కాలిపోతున్నాడు, నేను కాలిపోతున్నా మీరు అన్న ప్రకారంగా. ఒకవేళ నేను రివెంజ్ తీర్చుకోకపోతే వాడు హ్యాపీనే ఉంటాడు, కానీ నేను కాలిపోతూనే ఉంటా కదా, ఇది తలుచుకుని రోజు. అటు రివెంజ్ తీసుకున్నా తీసుకోకపోయినా మన సిస్టమ్ ఇబ్బంది. ప్రకారంగా ఈమెకే ప్రాబ్లం. అవును. ఇంకా కొద్దిగా డీప్గా చెప్పాలంటే మేడం, మన ఇప్పుడు సొసైటీ ఎట్లా మాడిపోయిందంటే మ్మ్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. అవును అవును. ఓకే, అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం కొద్ది కష్టమే, మ్మ్. మ్మ్. కానీ మగవాడు మాత్రం ఎవరినో ఒకళ్ళని చూసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాడు. ఈమె ఎన్ని కేసులైనా పెట్టుకోను, ఏమైనా చేసుకో, చాలా బ్యూటిఫుల్గా బతుకుతున్నారు మగవాళ్ళు. అవును అవును. అది అంటే once- మోసపోయేది ఎక్కడ, ఎవరు, అమ్మాయిలే. కరెక్ట్. ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది, మా పేరెంట్స్ మధ్యలో పెరుగుతుంది, సొసైటీ మధ్యలో పెరుగుతుంది, ఆమె వేరంతో తిరగనికే ఉండదు. ఉండదు. వాడు మాత్రము మగాడు కాబట్టి ఎక్కడైనా వెళ్ళిపోయి ఎవరితోటైనా ఉండేస్తాడు. అవును. లాస్ ఎవరిది, లైఫ్ ఈ అమ్మాయిది. అవును. ఫైనలీ క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు. ఒక 2 నా దగ్గర వచ్చిన క్లయింట్స్ బాగా గుర్తుంది. మ్మ్. అమ్మాయి 28 ఇయర్స్ ఉండగా నా దగ్గరకు వచ్చింది మేడం. మ్మ్. మ్మ్. అండ్ షీఈ్ ఆల్సో ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ హస్బెండ్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, మ్మ్. 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 వాడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు. ఆ వీడియోలు దొరికినాయి సార్ నాకు, ఆ అమ్మాయితో చాటింగ్ చేసినాయి అవి ఇవి. మ్మ్. సో వాడి మీద నేను రివెంజ్ తీసుకోవాలి. మ్మ్. వాళ్ళ ఫాదర్ మదర్ అందరినీ కూర్చోబెట్టి 2-3 గంటలు మాట్లాడినా. మ్మ్. నీ ఏజ్ 28, ఆ కేసు కంప్లీట్ అయ్యేంత వరకు 35 అవుతుంది, నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు, నీ లైఫ్ పోతుంది చూడు నువ్వు అని చెప్పి వాళ్ళ మదర్, ఆ. ఈ రివెంజ్లో వద్దు, పిల్లలు లేరు ఇప్పుడు, ఓకే హాయిగా డైవర్స్ తీసుకోండి, డబ్బులు వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, డైవర్స్ తీసుకోండి, ఇంకో పెళ్ళి స్టార్ట్ చేసుకో. మ్మ్. ఇది మన వేదాంతలో మనకు ఒక ఉపనిషత్తులలో ఒక స్టోరీ ఉంటుంది మేడం. ఉపనిషత్తులది ఇంకోటి ఎక్కడితో వేరే దాంట్లో గుర్తొచ్చింది. ఒక చిన్న పిల్లాడి దగ్గర ఒక ఆట బొమ్మతో ఆడుకుంటుంటే మనం అది లాగేసుకుంటే ఆడ పిల్లోడు ఏడుస్తాడు. ఏడుస్తాడు.
అది తీసుకొని మీరు వెళ్ళిపోండి, కానీ వేరే మనిషి ఇంకో బొమ్మ తెచ్చిస్తే ఆ బొమ్మ ఊరుకుంటాడు. గురించి మారిపోతాడు, అవును. మర్చిపోతాడు. మనిషి లైఫ్ కూడా సేమ్ మేడం, దేవుడు అట్లనే పెట్టాడు. సూపర్ సార్. సో ఇప్పుడు ఈ పర్సన్నే పట్టుకొని ఉండే కంటే అది ఎట్లాగో సెట్ కాదన్నప్పుడు తెలిసినప్పుడు ఆయనకు సపరేట్ అయిపోయి ఇంకో కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవటం బెటర్. లేదా ఈ రివెంజ్లోనే బతుకుతానంటే ఆ రివెంజ్ నెరవేరదు. ఈమె మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే. ఓకే.